నమస్కారమండి. న్యూస్ మంత్ర ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మనం ఒక సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. కానీ అది కేవలం సినిమా మాత్రమే కాదు, అదొక సంచలనం, అదొక ప్రభంజనం. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ హిస్టరీని శివ ముందు, శివ తర్వాత అని రెండుగా విభజించిన ఒక గ్రేట్ మాస్టర్పీస్. 1989 అక్టోబర్ 5న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చినప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వణుకు పుట్టిందో తెలుసా? అప్పటి వరకు ఉన్న కమర్షియల్ ఫార్ములాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఒక సైకిల్ చైన్ లాగితే థియేటర్లో సౌండ్ బాక్సులు బద్దలైపోయే రేంజ్లో మాస్ ఊగిపోయింది. ఈ సినిమా క్రియేట్ చేసిన హిస్టీరియా ఎలాంటిదంటే మద్రాస్ లాంటి సిటీలో కూడా రికార్డులు బద్దలు కొట్టి టాలీవుడ్ సత్తా ఏంటో చాటి చెప్పింది. అసలు ఈ సినిమా మొదలవ్వకముందు మన కింగ్ నాగార్జున గారి మార్కెట్ స్టేటస్ ఎలా ఉండేదో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. అప్పట్లో నాగంటే ఒక క్లాస్ హీరో, ఒక లవర్ బాయ్ ఇమేజ్ మాత్రమే ఉండేది. గీతాంజలి లాంటి క్లాసిక్ హిట్ ఉన్నప్పటికీ ఒక పక్కా మాస్ యాక్షన్ హీరోగా ఆయనను ఊహించుకోవడం అప్పట్లో పెద్ద సాహసమే. అదే సమయంలో ఒక కుర్రాడు చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చి ఒక కొత్త కథతో నాగార్జున గారిని కలిశాడు. అతని మన రామ్ గోపాల్ వర్మ. ఆ సినిమానే శివ. నిజానికి ఈ సినిమా మేకింగ్ వెనుక చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ గారు ఈ కథను నాగార్జున గారికి చెప్పినప్పుడు ఆయనలోని ఇంటెన్సిటీని చూసి నాగ్ వెంటనే ఓకే చేసేశారు. కానీ ఇండస్ట్రీలో మాత్రం చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఒక కొత్త డైరెక్టర్కి అంత పెద్ద స్టార్ని ఎలా ఇస్తారు అని చర్చలు జరిగాయి. ఈ సినిమా షూటింగ్ సమయంలో వర్మగారు వాడిన టెక్నిక్స్ అప్పట్లో ఎవ్వరూ ఊహించనివి. ముఖ్యంగా ఆ సైకిల్ చైన్ సీన్ ఏదైతే ఉందో అది సినిమా హిస్టరీలోనే ఒక ఐకానిక్ మూమెంట్గా నిలిచిపోయింది. ఆ సీన్ కోసం వర్మగారు ఎంచుకున్న లొకేషన్ మరియు ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ ఒక కొత్త అనుభూతినిచ్చాయి. ఇక మ్యూజిక్ మైస్ట్రో ఇళయరాజా గారి గురించి చెప్పాలి. ఆయనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రాణం పోసింది. పాటలోకెత్తైతే ఆ యాక్షన్ సీన్స్లో వచ్చే బీజిఎం థియేటర్లలో ఆడియన్స్కి పూనకాలు తెప్పించింది. అప్పట్లో రికార్డింగ్ థియేటర్లో వర్మగారు ఇళయరాజా గారితో కూర్చుని ప్రతి సీన్ని డిస్కస్ చేసి ఆ వైలెన్స్కి ఒక రిథం ఇచ్చారు. అలాగే ఈ సినిమాలో విలన్గా చేసిన రఘువరన్ గారి భవానీ క్యారెక్టర్ టాలీవుడ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్ రోల్స్గా మిగిలిపోయింది. ఆయన డైలాగ్ డెలివరీ, ఆ కళ్లలో కనిపించే క్రూరత్వం శివ క్యారెక్టర్కి పర్ఫెక్ట్ అపోజిషన్ ఇచ్చింది. ఇక బాక్సాఫీస్ ర్యాంపేజ్ విషయానికొస్తే శివ సినిమా సృష్టించిన వసూళ్లు అప్పట్లో ఒక పెద్ద సంచలనం. డే 1 నుంచే థియేటర్ల దగ్గర జనాలు విపరీతంగా ఎగబడ్డారు. ఆ రోజుల్లోనే ఈ సినిమా దాదాపు 10 కోట్ల గ్రాస్ వసూలు చేసిందంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇప్పటి ఇన్ఫ్లేషన్ లెక్కల ప్రకారం చూసుకుంటే ఆ 10 కోట్లు అంటే ఇప్పుడు సుమారు 200 కోట్ల పైమాటే అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతుంటారు. మద్రాస్లోని దేవీ థియేటర్లో ఈ సినిమా ఆడిన తీరు చూసి కాలీవుడ్ డైరెక్టర్లు కూడా షాక్ అయ్యారు. ఒక్క హైదరాబాద్లోనే కాకుండా ఆంధ్ర మరియు రాయలసీమ ఏరియాల్లో కూడా శివ సినిమా 50 రోజులు, 100 రోజులు మరియు 175 రోజుల రికార్డులను తిరగరాసింది. అప్పట్లో మాస్ సెంటర్లలో ఈ సినిమా షేర్ చూసి పెద్ద పెద్ద స్టార్లు సైతం ఆశ్చర్యపోయారు. నాగార్జున గారిని ఒక్కసారిగా ఇండస్ట్రీ టాప్ లీగ్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టింది ఈ చిత్రం. అప్పటి వరకు ఉన్న ఫైట్ మాస్టర్ల స్టైల్ని కాదని రియలిస్టిక్ యాక్షన్ని టాలీవుడ్కి పరిచయం చేసిన క్రెడిట్ ఖచ్చితంగా శివాకే దక్కుతుంది. ఈ సినిమా తర్వాత ప్రతి కాలేజీలోనూ గొడవలు జరిగితే సైకిల్ చైన్ వాడటం ఒక ట్రెండ్లా మారిపోయింది. అంటే ఆ ఇంపాక్ట్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. శివ సినిమా లెగసీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఈ సినిమా తర్వాత టాలీవుడ్ మేకింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. కెమెరా యాంగిల్స్ నుంచి లైటింగ్ వరకు వర్మగారు ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. నాగార్జున గారి స్టైలింగ్, ఆ బ్లాక్ షర్ట్ ఇంకా కాలేజ్ బ్యాగ్ వేసుకునే విధానం కుర్రాళ్లకి ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ అయిపోయింది. ఈ సినిమా సక్సెస్తో నాగార్జున గారు కేవలం గ్రీకు వీరుడు మాత్రమే కాదు, అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని నిరూపించుకున్నారు. టాలీవుడ్లో ఒక జానర్ని సృష్టించడమే కాకుండా ఎంతో మంది యంగ్ డైరెక్టర్స్కి ఇన్స్పిరేషన్గా నిలిచింది ఈ సినిమా. శివ లేకపోతే ఇప్పుడు మనం చూస్తున్న రా అండ్ రస్టిక్ యాక్షన్ సినిమాలు ఉండేవి కావేమో అని చాలామంది అభిప్రాయపడుతుంటారు. బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్గా నిలిచిన శివ తెలుగు సినిమా ఖ్యాతిని హిందీ వరకు తీసుకెళ్లి అక్కడ కూడా రీమేక్ అయ్యి పెద్ద విజయం సాధించింది. ఇదండి మన శివ సినిమా వెనుక ఉన్న అసలు సిసలైన గోల. నాగార్జున గారు చేసిన ఈ ట్రెండ్ సెటర్ మూవీ గురించి మీరేమనుకుంటున్నారు? మీలో ఎంతమంది ఈ సినిమాని థియేటర్లో చూశారు? అలాగే ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన డైలాగ్ గానీ లేదా ఆ సీన్ గానీ ఏది అనేది కింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. మీరు గనక నిజమైన నాగ్ ఫ్యాన్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సలెంట్ సినిమా కబుర్ల కోసం మన న్యూస్ మంత్ర ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరో గ్రేట్ మూవీ స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.